బాబు గారి విషయంలో ఆయన ఏం చేసినా సరే అద్భుతం. ఆయన ఓడిపోయినప్పుడు కూడా అద్భుతమే. అది ఎదుటివాడి పొరపాటు. ఆయన గెలిస్తే గనక అది విజను అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం. ఆయన తప్పుల్ని కడుపులో పెట్టుకుని, ఒప్పుల్ని మాత్రమే జనం ముందుకు తీసుకెళ్ళడం అన్నది 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు', 'అర్ధజన మీడియా' చేస్తుంటాయి. అదే 'సాక్షి' జగన్ ఏ తప్పు చేసినా కడుపులో పెట్టుకోవడమే కాదు, గుండెల్లో పెట్టేసుకుంటది. అలాగే అతను చేసేటటువంటి మంచిని మాత్రం ఫోకస్ చేస్తుంది. వాళ్ళ నైజం. అట్ ద సేమ్ టైం ఇద్దరూ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు ప్రారంభించేశారు. చివరికి జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో కూడా కావాలని బీజేపీ ప్రభుత్వ వైఫల్యం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే నాటకాలు ఆరంభించారు. బీజేపీ మీద విషం చిమ్మడం ప్రారంభించారు. ఇది బీజేపీ నాయకులు ఆలోచించుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇది తెలుగుదేశం చేస్తుందని నేను అన్నాను. తెలుగుదేశం మీద ప్రేమతో ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో ఉన్నటువంటి వామపక్ష భావజాలికులు చేస్తున్నటువంటి ఒక పరోక్ష కాదు, ప్రత్యక్ష దాడి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, స్పీకర్ తొలగింపులో స్వేచ్ఛగా నిర్ణయం, అది సభా గౌరవానికి సంబంధించిందన్న నెహ్రూ 9వ అవిశ్వాస నేపథ్యంలో తెరపైకి ఆనాటి పరిణామం అంటూ పాపం జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్నట్లు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెడితే విపక్షాలు ఆ తీర్మానానికి విషయంలో స్వేచ్ఛగా ఓటేయమని చెప్పేసి నెహ్రూ గారు అడిగారంట. ఆయన మహానుభావుడు, దార్శనికుడు అంట. ఎందుకంటే ఇప్పుడు ఓం బిర్లా మీదన వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు కాబట్టి బీజేపీ ఎంపీలు కూడా స్వేచ్ఛగా ఓటు వేయాలని చెప్పేటటువంటిది. ఇక్కడ ఈ తెలుగు చదివి అక్కడోడు ఎవడో పోడు. కానీ ఎలాంటి విషయం చెబుతున్నారు, నెహ్రూ చాలా గొప్పవాడు. ఆ రోజున తను వీళ్ళు రాసుకొచ్చినటువంటి ఎంపీ ఇదే అప్పుడున్నట్టు 1954 డిసెంబర్ 18న అప్పటి స్పీకర్ జీవి మావలంకర్ని తొలగించాలని విపక్షాల తీర్మానాన్ని ప్రతిపాదిస్తే 50 మందికి పైగా సభ్యులు దానికి నెహ్రూ అట్లా అన్నాడని. మావలంకర్కి నెహ్రూకి గొడవలు ఉన్నాయన్నటువంటిది చరిత్రకారులు రాసిన పుస్తకాలు చాలా స్పష్టంగా ఉంది. మావలంకర్ని దెబ్బతీయడానికి జరిగిన కుట్రకి నెహ్రూ సహకరించాడని. వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ గొడవ అది. ఎందుకంటే ఆ రోజున వేరే ప్రతిపక్షం ఏం లేదు. కమ్యూనిస్టులను, ఈ జనతా పార్టీ వీళ్ళు చాలా బలహీనంగా ఉండేవాళ్ళు. 10% 20%. కాంగ్రెస్లోనే గ్రూపులుగా ఉండేవాళ్ళు. ఆ గ్రూపుల్ని తొక్కి పట్టి ఉంచినటువంటి జవహర్లాల్ నెహ్రూ తన మాట వినని వాళ్ళందరినీ తొక్కేస్తుండేవాడు. జిన్నా కోసం దేశాన్ని మొక్కలు చేయలేదా? జిన్నాకి తనకి ఏకుమేక అవుతాడని, అలాగే అబ్దుల్లా తనకి ఏకుమేక అవుతాడని చెప్పేసి కాశ్మీరాన్ని విడదీసి తనకు ప్రధానమంత్రి చేయలేదా? అంతటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నెహ్రూ. ఆయన గొప్పోడిగా చూపించేటటువంటి ప్రయత్నం వెనకాల ఉన్నటువంటి వ్యూహం, అదే సందర్భంలో ఇప్పుడు తప్పుది అని చూపించేటటువంటి వ్యూహం వెనకాల ఉన్నటువంటిది బీజేపీ మీద ద్వేషాన్ని చాప కింద నీరులా బహిరంగంగా అంటగడుతున్నారు జనానికి అన్నది గుర్తుపెట్టుకోవాల్సింది.